ఇసుకాసురుల బరి తెగింపు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కు పచ్చలారని ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమరి సమీపంలో పాపాగ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లమర్రి మండలం కారపరెడ్డిపల్లెకు చెందిన కారపరెడ్డి జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. కారపరెడ్డిపల్లెకు చెందిన లోకేశ్వర్ రెడ్డి ఓబులమ్మల కుమారులైన జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమరి గ్రామానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ ఈత కోసం పాపాగ్ని నదిలోకి దిగారు. అయితే నదిలో ఇసుకాసురులు అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల్లోకి ఇద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే నది వైపుకు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి 2 గంటల పాటు గాలించగా ఇద్దరు మృతదేహాలు లభించాయి. విగత జీవులుగా మారిన పిల్లలను చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జయంత్ రెడ్డి బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరాల్సి ఉండగా రాజవర్ధన్ రెడ్డి చెన్నూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. చక్రాయపేటలో అక్రమ ఇసుక క్వారీ గుంతలో పడి మృతి చెందిన యువకుల మృతదేహాలకు ఎంపీ అవినాష్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. అక్రమ ఇసుక క్వారీలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటన అత్యంత బాధాకరమన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. విద్యార్థుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవడంతో పాటు తగిన నష్టపరిహారాన్ని ప్రకటించాలని కోరారు. వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఇద్దరు యువకులు నదిలో అక్రమ మైనింగ్ వలన ఏర్పడిన గుంతల వలన ఆ గుంతల్లో పడి చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరము, అత్యంత బాధాకరము. బాగా చేతికొచ్చిన యువకులు, ఆ తల్లిదండ్రులకు ఉండేది ఆ ఇద్దరు పిల్లలే. పాపం ఇద్దరు కూడా ఒకే రోజు ఆ గుంతలో పడి, దట్టు వాళ్ళు చనిపోయిన ఒకరి నీళ్ళలో పడినారు. వాళ్ళని సేవ్ చేయబోయి ఇంకొకరు దిగి ఇద్దరు కూడా పాపం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చనిపోయినారు. ఎవరైనా చూసినా కూడా అత్యంత బాధ కలిగించే పరిస్థితి. మరంత ఘోరం జరిగిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. 20 నెలలుగా మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో, మీటింగుల్లో పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాము. ఇక్కడ జరుగుతూ ఉన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ను అరికట్టమని చెప్పి. ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వలన ముక్కు పచ్చలారని బంగారం లాంటి పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతే ఆ ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారితో ఆర్డీఓ గారు మాట్లాడినారు, నేను మాట్లాడినాను. తక్షణ సహాయం కింద ఆ కుటుంబానికి 5 లక్షలు ఇద్దరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అనౌన్స్ చేసినారు. అది కాకుండా మైనింగ్ వాళ్ళ దగ్గర, అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ ద్వారా కూడా సహాయం వచ్చేలా చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కొంచెం అధికారులను కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, మైనింగ్ అధికారులను, రెవెన్యూ అధికారులను, పోలీస్ అధికారులను కొంచెం సానుభూతితో ఆలోచించండి. ఆ కుటుంబం పడుతున్న బాధ మనం మాటల్లో చెప్పలేము. ఈరోజు ఈ కుటుంబానికి ఇంత జరిగినాక మనం అన్యాయంగా రిపోర్ట్లు కనుక పంపిస్తే దేవుడు కూడా క్షమించడనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరోవైపు చక్రాయపేటలో ఇసుక క్వారీలో మృతి చెందిన విద్యార్థుల పట్ల టీడీపీ నేత బీటెక్ రవి అవహేళనగా మాట్లాడారు. కావాలనే విద్యార్థులు గోతులోకి వెళ్లి చనిపోయారంటూ బాధిత కుటుంబాలను అవమానించేలా మాట్లాడారు. బీటెక్ రవి కామెంట్స్ పై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు. వాళ్ళ నీళ్లు చూసి
బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది. స్టూడెంట్లు 17 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు, వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది. స్టూడెంట్లు 17 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు, వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.